ఒక్క పాట అందరి నోట వినిపిస్తుంది, ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తుంది. ఆ పాటకి కుల మతం కూడా లేదని నిరూపిస్తుంది. ఆ పాట ఎందుకు వైరల్ అయ్యింది, ఆ పాట వెనుక ఉన్న కథ ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. రఘుకుల రామ రారా అనే పాట సృష్టికర్త గాయకుడు మనతో ఉన్నారు, కొండల స్వామి గారు. నమస్కారం. నమస్కారం అండి. పాట కంటే ముందు మీ జీవన ప్రయాణం ఏంటి? నేను ఆటో డ్రైవర్ అండి. రఘుకుల తిలక కంటే ముందు వెనక రెండూ ఉంటాయి, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? వచ్చి ఎన్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో చరణ్ అర్జున్ గారి గురించి యాంకర్ గారు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. వినాయకుడి నేపథ్యంలో హీరో వాళ్ళ స్నేహితులు, తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న తర్వాత ఎన్ మీడియా వాళ్ళు ఫోన్ చేసి నాగేంద్రబాబు గారు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు, తెల్లారి లైవ్ స్టూడియోలో నాగబాబు గారు, తర్వాత సినిమా యాక్టర్ భరణి గారు, మోగిలి రేకులు సాగర్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకా మీకు వేరే భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి అనేది నాకు. అదేమిటంటే మాకు ఈ రఘుకుల తిలక బాగా ట్రెండింగ్ ఉన్న సమయంలో వెట్రిమారన్ గారిని తమిళ నిర్మాత ఈ సాంగ్ల పరంగా కానీ సంగీత పరంగా కానీ విమర్శించిన వాళ్ళు కానీ బాధ పెట్టిన వారు కానీ ఎవరు ఉన్నారా? మాకు కూడా ఉండాలని కోరుకుంటుంది, కానీ చేసే స్తోమత లేదు. ఆ కోరికలోంచి వచ్చిందే ఈ రఘుకుల తిలక. నేను మొదటిగా పాడిన పాట అంటే ఇది, ఈ పాటను నేనైతే రాయలేదండి. ఒక్క పాట అందరి నోట వినిపిస్తుంది, ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తుంది. ఆ పాటకి కుల మతం కూడా లేదని నిరూపిస్తుంది. ఆ పాట ఎందుకు వైరల్ అయ్యింది, ఆ పాట వెనుక ఉన్న కథ ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న రఘుకుల రామ రారా అనే పాట సృష్టికర్త గాయకుడు మనతో ఉన్నారు, కొండల స్వామి గారు. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు కొండల స్వామి గారు, మీరు రఘుకుల రామ రారా అనే పాట కంటే ముందు మీ జీవన ప్రయాణం ఏంటి? నేను మొదటి నుంచి కూడా ఆటో డ్రైవర్ అండి. ఎందుకంటే ఆటో మీద మైక్ అనౌన్స్మెంట్లు చేస్తా ఉండేవాడిని. ఆ తర్వాత 18 సంవత్సరాల వయసులో అయ్యప్ప స్వామి మాల వేసుకోవటం జరిగింది. ఆ మాల వేసుకున్న తర్వాత ఇటు డివోషనల్ వైపు వచ్చి పాటలు పాడాలి అనేటువంటి కోరికతో మొదటగా ఓ పాట పాడటం జరిగింది. ఆ పాట దగ్గర నుంచి కూడా 36 సంవత్సరాలుగా నా యొక్క ప్రయాణం ఈ విధంగా సాగుతుంది. అంటే మీకు ఆధ్యాత్మికత కానీ, పాడడం కానీ, సంగీతం కానీ మొదటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి ఏమన్నా అలవాటు ఉందా, లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు గాయకులు ఉన్నారా? మా కుటుంబంలో అయితే గాయకులు ఎవరు లేరండి. అయితే మా తాతగారి దగ్గర నుంచి అప్పుడప్పుడు సినిమా పాటలు అట్లా పాడుతూ ఉండేవాళ్ళు. అది రాను నా దగ్గర నేను కూడా సినిమా పాటలు పాడుతూ ఉండేవాడిని 18 సంవత్సరాల వయసులో. అంటే సినిమా పాటలు అంటే ఏమన్నా మెలోడీసా, లేకపోతే మెలోడీస్ అయినా మామూలు స్పీడ్ పాటలైనా పాడుతూ ఉండేవాడిని. ఆ తర్వాత మాల వేసుకున్న తర్వాత అవన్నీ కూడా నేను మానేసి ఆ డివోషనల్ వైపు వెళ్ళటం, భక్తి పాటలు అట్లా పాడుకుంటా నా పాటల ప్రస్థానం అంతా కూడా ఈ విధంగా జరిగింది. ఓకే. అంటే మీ జీవితాన్ని చూసుకుంటే రఘుకుల తిలక కంటే ముందు వెనక రెండూ ఉంటాయి, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అంతకుముందు మామూలుగా అయ్యప్ప స్వామి ఆర్కెస్ట్రాలు అవిభజనలు చేస్తూ ఉండేవాడిని మా టీం పెట్టుకొని. అయితే ఈ రఘుకుల తిలక పాట వచ్చిన తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆల్ ఇండియా వైడ్గా ఈ ఖండాంతరాలు దాటిపోయి అందరూ కూడా ఈ పాటను ఆదరిస్తున్నారు. మరి ఎక్కడ చూసినా ఈ పాటే మారుమోగిపోతూ ఉంది. అలాగే ప్రశంసలు, అభినందనలు కూడా వస్తుంది. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందండి. అంటే ప్రశంసలు అంటే మీకు కాలేజీ వాళ్ళు కానీ, అంటే యూత్ ప్లస్ మంచి నాయకులు కూడా మిమ్మల్ని పిలిపించుకొని సన్మానాలు చేయడము, మొన్నటికి మొన్న నాగబాబు గారు కూడా మిమ్మల్ని పిలిచి సన్మానం చేశారండి. అవును. ఆ అనుభవం ఎలా ఉంది? అవును. ఏమైందంటే ఈ రఘుకుల తిలక రారా పాట చేసి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. మొన్నే రీసెంట్గా 3వ సంవత్సరం 3వ శ్రీరామనవమి జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత నాకు హైదరాబాద్ నుంచి
ఎన్ మీడియాలో ఇంటర్వ్యూకి రమ్మని నాగేంద్ర బాబు గారు ఫోన్ చేశారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అలా చెప్పేసరికి సరే పెద్ద ఆయన పిలిచాడు కదా అని చెప్పి హైదరాబాద్ వెళ్దామని చెప్పి హైదరాబాద్ వచ్చి ఎన్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో చరణ్ అర్జున్ గారి గురించి యాంకర్ గారు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడిన తర్వాత ఆయన ఒకరోజు నన్ను పిలిపించారు. ఆ లైవ్లో చెప్పారు, నేను ఒక మూవీ తీస్తున్నాను, ఆ మూవీలో ఒక పాట ఉంది వినాయకుడిది, అది మీరే పాడాలి, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు నా స్టూడియో దగ్గరికి రమ్మన్నారు. అలా వెళ్ళిన తర్వాత ఆయన నిర్మాతను డైరెక్టర్ను వీళ్ళందరిని కూడా పిలిచి మా మూవీలో ఏ చికిత్స అనే మూవీ తీస్తున్నారు. వినాయకుడి నేపథ్యంలో హీరో వాళ్ళ స్నేహితులు వీళ్ళ మధ్య వచ్చేటువంటి పండగ సందర్భం పాట చాలా బాగుంది. ఆ పాటను నా చేత పల్లవ పాడించడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మా కోసం పాడగలుగుతాం? పడదండి. ఏ గణ గణ గజానన గల్లీ గల్లీ నీ కీర్తన, ఏ జన జన జగాపన నీ జెండలే మా గుండెన, ఇక సందేలమేమంత గుంపైతము నీకు సందాలు దండిగా పోగేస్తాము, దూల్పేటకు మేమంత పోయొచ్చినాం ధూమ్ధాముగా నిన్నే తోల్కొచ్చినాం, తెగసిందేసినాం పొగ మందేసినాం 9 ఒద్దులు పనులన్నీ బంద్ చేసినాం, జై బోలో శ్రీ గణేశుకి పూల్దాలో అన్న విఘ్నేశుకి. అంటే మీరు స్వామి గారు పాట పాడే ముందు బైహార్ట్ చేస్తారా లేకపోతే చూసుకుంటూ పాడతారా? చూసుకుంటే ఉందండి, ఒక్కసారి ఏ పాటనైనా చూసుకోవాలి, మననం చేసుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతే ఆ పాట పాడటం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఇంకా మీకు వేరే భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి అనేది ఉంది టాక్, అది ఆ విషయం చెప్పండి మన ప్రేక్షకులకు. అదేమిటంటే మాకు ఈ రక్కుల తిలక బాగా ట్రెండింగ్ ఉన్న సమయంలో వెట్రిమారన్ గారని తమిళ నిర్మాత, వారి అల్లుడు గారు తెలుగు తమిళ్లో ఒక మూవీ తీస్తున్నారు. తెలుగు తమిళ్ రెండిట్లో తీస్తున్నారు. తెలుగులో ఇదే రఘుకుల తిలక ట్యూన్ని శివుడి మీద పాడాలని చెప్పి ఇదే హైదరాబాద్ నుంచి ఒక డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సరేనండి పాడదాము, అయితే వచ్చి హైదరాబాద్ వచ్చి అగ్రిమెంట్ చేసుకోమని చెప్పారు. చెబితే మాకు పనుల వల్ల మేము హైదరాబాద్ రాలేదు, అగ్రిమెంట్ ఇంకా పూర్తి అవ్వాల. ఈలోపు చరణ్ అర్జున్ గారి దగ్గర అవకాశం వచ్చింది. గ్రేట్. తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం ఎన్ మీడియా వాళ్ళు ఫోన్ చేసి నాగేంద్ర బాబు గారు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు, రేపు ఉదయం 11 గంటలకు మిమ్మల్ని మీట్ అవుతారు, మీరు ఉండండి అని చెప్పారు. చెప్పగానే సరే అంత పెద్ద ఆయన చెప్పిన తర్వాత మనం వెళ్ళటం బాగుండదు అని చెప్పి ఆ రోజు కుండిపోయి హైదరాబాద్లో తెల్లారి లైవ్ స్టూడియోలో నాగబాబు గారు, తర్వాత సినిమా యాక్టర్ భరణి గారు, మోగిలి రేకులు సాగర్ గారు, వీళ్ళందరూ కూడా కలవటం జరిగింది. తర్వాత గంటన్నర సేపు భరణి గారు కూడా కలిశారు. తనికెళ్ళ భరణి గారు కాదు, సినిమా యాక్టర్ భరణి గారు. ఓకే ఓకే. తర్వాత వారు కూడా ఈ పాట నేను చాలా బాగా చూస్తాను అని చెప్పి అభినందించి 10,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు ఆయన. అలా ఇచ్చిన తర్వాత ఆ ట్రిప్కి వెళ్ళిపోయాం. ఇక తర్వాత వచ్చి ఇప్పుడు మిమ్మల్ని మీట్ అయినా. ఇప్పుడు దాదాపు తెలుగులో ఉన్న ఛానళ్ళన్నీ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. దానికంటే ముందు ఈ 2 ఏళ్ల పరిణామాలు చూసుకుంటే మొదట్లో మిమ్మల్ని ఈ సాంగ్ల పరంగా కానీ సంగీత పరంగా కానీ విమర్శించిన వాళ్ళు కానీ బాధ పెట్టిన వారు కానీ ఎవరు అన్నారా? బాధ అంటే ఏముందండి, మనం ఎన్నో పాటలు చేస్తూ ఉంటాం, అన్ని పాటలతో అందరిని మెప్పించాలంటే మన వల్ల కాదు. మనకున్న పరిజ్ఞానం కొంత, మనకున్న ఆ ఇన్స్ట్రుమెంట్స్ కొంత, వీటిల్లో మనకున్నంతలో మనం పెద్దగా ఈ రోజున ఒక సాంగ్ చేయాలంటే 25,000 30,000, ఇంకా క్వాలిటీ చేయాలంటే 50,000, అంత పెట్టుకునే స్తోమత నాకైతే లేదు. ఎందుకంటే నేను ఒక ఆటో తోలుతాను, మా బాబు ఒక ఆటో తోలుతాడు, మైక్ అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటాం. అయితే పాటలు చెయ్యాలి, అందరి పాటలు మరి మైకుల్లో గుడుల మీద ఈ బాక్సుల్లో మోగినప్పుడు మాకు కూడా ఉండాలని కోరుకుంటుంది, కానీ చేసే స్తోమత లేదు. అయితే మా బాబు ఎట్లన్నా నాన్నగారి పాటలు MP3 చెయ్యాలి, మైకుల్లో మోగాలి అని కోరికైతే ఉండేది. ఆ కోరికలోంచి వచ్చిందే ఈ రఘుకుల తిలక. నేను మొదటిగా పాడిన పాట ఇది రికార్డింగ్లో. అంటే రఘుకుల తిలకనే ఎందుకు ఎంచుకున్నారు మరి? అంటే ఈ పాటను నేనైతే రాయలేదండి, చాలామంది మహానుభావులు నాకంటే ముందు దాన్ని రికార్డ్ చేశారు,
యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. అయితే తర్వాత ఇది ఎవరు రాసినటువంటి పాట కాదు, ఎవరు అజ్ఞాత కవి 40-50 సంవత్సరాల క్రితం. అది చెక్క భజనల్లో ఇట్లా పాడుతూ ఉండేవాళ్ళు. అంటే గుడి దగ్గర భజనలు అవి ఇవి కూడా జరుగుతుంటాయి. అవునవును. ఆ చెక్క భజనలోంచి వచ్చినటువంటి పాట. ఈ రోజున ఆ పాట చేయడానికి ఏంటంటే నాకున్న పరిజ్ఞానంతో ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా మంచి మాస్ బిట్తో ఫోక్గా మంచి మ్యూజిక్తో చేసి శ్రీరామనవమి ముందు వదిలిన తర్వాత పాట అయితే సూపర్. ఇక అంతకుముందు లైవ్లో పాడేవాడిని నేను. జనం ఆదరిస్తారని నమ్మకం ఉంది. కానీ ఇంతగా ఇట్లా ఖండాంతరాలు దాటిపోద్ది, ఇంతమంది రీల్స్ చేస్తారు, మరి ఇన్ని ప్రశంసలు వస్తాయి అని అయితే నేను అనుకోలేదు, ఊహించలేదు కూడా. దీని వెనక ఎవరున్నారు అంటే మీకు అండాదండ? దీని వెనక ఈ రఘుకుల తిలక అంటే మా బాబేనండి. ఎందుకంటే ఈ రఘుకుల తిలక చేసేటప్పుడు నాకు చెప్పలేదు. దీన్ని బాపట్లో పవన్ శ్రీ పసుపులేట్ అని మ్యూజిక్ కంపోజ్ చేసి అతను ఉంటే అతనికి వెళ్ళి మా నాన్నగారికి పాట చేయాలా చేయమని చెప్పి అతన్ని అడగటం, ఆ పాట చేయాలంటాం, అతను డిలే చేయటం. ఆ డిలే చేసిన తర్వాత అప్పటికే అయ్యప్ప స్వామి మాలలు అయిపోయిన తర్వాత ఇక శ్రీరామనవమి టైం వచ్చే టైంలో మా బాబు అక్కడికి వెళ్ళి నాన్నగారికి చిన్నప్పటి నుంచి ఎంతో జీరో స్థాయి నుంచి వచ్చాడు, శ్రీరాముడు అంటే ఇష్టం, ఏ చిన్న ఇబ్బంది కలిగినా రామ రామ అంటుంటాడని చెప్పి ఈ రఘుకుల తిలక అంతకుముందు నేను లైవ్లో బాగా పాడేవాడిని. ఈ పాటనే చేపిద్దామని ట్రాక్ చేయించి నా దగ్గరకు వచ్చి చెప్పాడు, నానా రఘుకుల తిలక చేయించని ఈరోజు వెళ్ళి పాడాలని. సింగిల్ టేక్లో పాడాను ఆ పాట. ఆ పాడగానే తర్వాత ఆ రోజు రాత్రి పూట వీడియో చేయడానికి కూడా అవకాశం లేదు, ఇమేజెస్ పెట్టి లిరిక్స్తో ఆ పాట వదలటం జరిగింది. ఈ రోజున అది ప్రభంజనం. దాదాపు 10 మిలియన్లు దాటిందేమో. 11 మిలియన్స్ అండి. అదే మా టాపిక్ ఛానల్లో 46 లక్షల మంది చూశారు. ఇక రీల్స్ అయితే కోట్లు. అవును, అంటే రకరకాలుగా ఇప్పుడు ఏది మెట్రో స్టూడియోస్లో కానీ చాలా వాటిలో చేస్తున్నారు, బయట కూడా కాలేజీల్లో ఆఫీసులలో ఏదంటే రిలాక్సేషన్ కూడా ఇది ఒక మ్యూజిక్ థెరపీ లాగా పనిచేస్తుంది అనే విధంగా అయిపోయింది రఘుకుల తిలక సాంగ్. అయితే నేను కూడా మొన్న వెళ్తూ ఉంటే ఒక ముస్లిం అబ్బాయి పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 2 ఏళ్ళుగా వింటున్న ఈ పాట కూడా మిమ్మల్ని తప్పకుండా ఇంటర్వ్యూ చేయాలని ఈరోజు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణం కూడా అబ్బాయి. అసలు అతను ముస్లిం అని తెలిసి కూడా నేను అడిగాను, నీకు ఈ పాట ఎవరు నేర్పించారంటే నేను ఫోన్లో వింటూ ఉంటా, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ దగ్గర కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటామని చెప్తుంటే మిమ్మల్ని తప్పకుండా ఇంటర్వ్యూ చేయాలని మొన్న కలిగిన సంకల్పం. చాలామంది చేసి ఉండొచ్చు, కానీ ఆ మాట అంటే నేను అందుకే మొదట్లోనే కుల మతాలకు అతీతంగా అని చెప్పింది అందుకే స్వామి. అయితే ఈ పాట అండి నేను కామెంట్లో చాలామంది చూస్తా, అయ్యా నేను క్రిస్టియన్ని, ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాను, నేను ముస్లింని, రోజు వింటాను ఈ పాట అని కామెంట్లు పెడతా ఉంటారు. అయితే చూడండి, కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ రోజున ఇంగ్లీష్ వాళ్ళు చేస్తున్నారు ఇది రీల్స్. అసలు ఈ పాట మొదటిగా రామ జన్మభూమి అప్పుడు ఒకసారి వైరల్ అయింది. తర్వాత సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీ గారి రీల్ ఒకటి వచ్చింది. అప్పటి నుంచి ఇంకా ఫేమస్ అయిపోయింది. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇక ఏ హీరో మన కార్యకర్తలకు ఎవరు హీరో అయితే వాళ్ళకి పెట్టేశారు. అందరికీ అది చక్కగా సరిపోతుంది అనమాట. మొన్న కూడా నాగబాబు గారు ఉన్నప్పుడు చిరంజీవి గారి మీద కూడా వదిలారు కదా ఒక రీల్. అసలు మామూలుగా లేదండి. అది విశ్వంబర మూవీ రాముల వారి పాట వదిలితే ఇక ఆ పాటకి చిరంజీవి గారికి ఈ పాట పెట్టేశారు. ఓకే, మామూలుగా అసలు వినేవాళ్ళు ఇదే పాట ఏమో అనుకుంటున్నారు. కొంతమంది ఒక అతనైతే కామెంట్ పెట్టాడు, త్వరలో మనం విశ్వంబర్లో ఈ పాట చూడబోతున్నామని. అట్లా ఉంది ఆ పాట. అంతగా ప్రభావితం చూపిస్తుంది, మైండ్ మీద కానీ సోల్ మీద కానీ బాగా ప్రభావితం చూపిస్తుంది అనమాట. అందుకే కుల మతాలకు అతీతంగా దీన్ని ఓన్ చేసుకుంటున్నారు ఈ పాటని. అవునండి. అయితే స్వామి గారు, ఇప్పుడు మీరు అంతకు ముందున్న కొండల స్వామిగా గుర్తు ఉండాలని ప్రపంచానికి కానీ మీ జీవితంలో, లేకపోతే ఇప్పుడు రఘుకుల తిలక రారా పాట సృష్టికర్తగా అనుకుందాం, కొత్తగా దానికి జన్మ మీరు ఇచ్చినట్టే అనుకుందాం, అలా గుర్తించాలనుకుంటారా? ఎందుకంటే అంతకుముందు నా పేరు పసుపులేటి కొండల స్వామి అండి. ఈ రఘుకుల తిలక రారా అనేటువంటి పాట ఏ క్షణాన్నైతే వైరల్ అయిందో
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రఘుకుల తిలక రారా కొండల స్వామి అని చెప్పి అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే చూడండి, రీసెంట్గా మొన్న 30వ తేదీ మన ఏపీ అమరావతి పునర్నిర్మాణం రోజు అవును, మన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు జైబేరి అపార్ట్మెంట్స్ మంగళగిరి పిలిపించి సన్మానించారు. అట్లా లోకల్లో కానీ ఏడ కానీ చాలామంది ప్రశంసిస్తున్నారు. అయితే నేను అనుకోవటం ఈ పాట నేను పాడాననే కానీ ఇదంతా కూడా శ్రీరాముడు గొప్పతనం. ఎందుకంటే ఆయన శ్రీరామనామ యజ్ఞంలో నన్ను ఒక సమిధన చేసుకున్నాడు. నా నోటి ద్వారా ఆ నామాన్ని ప్రతి ఒక్కరి చేత చిందులేయించాలా, నృత్యం చేయించాలా, ఖండాంతరాలు దాటిపోవాలా. శ్రీరామనామం అలవాటు పడి అనగా మన కళాకాని ఉండదు చూసారా, తీగ అంతకన్నా కూడా తీగ ఉంటుంది ఆ రామనామం. అలవాటు అయిన వాళ్ళకి మాత్రమే. రామదాస్ గారు చెప్పాడు, శ్రీరామ నీనామం ఎంత రుచిరా, కదలి ఖర్జూరాది ఫలముల కన్నను, పతిత పావనమైన నామం ఏమి రుచిరా, ఎంతో రుచిరా అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మీ వరకు వచ్చేస్తే ఈ పాట ఇంకా ఇంకా ప్రజల మీదే కాదు మీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీలో ఏమన్నా గర్వం కానీ ఏమన్నా పెరిగాయా? అసలు అటువంటిది నాకు లేని అక్షరం ఉండేది. గర్వం అనేటువంటిది నాకు ఇప్పటికీ లేదు. ఎంతోమంది ప్రశంసించడానికి కాల్స్ చేస్తూ ఉంటారు. ఒక నాకు నిద్ర కూడా ఉండలేదు ఇప్పుడు. అయినా అన్ని కాల్స్ వస్తున్నాయి, అభినందించడానికి వాళ్ళు చేస్తున్నారు. మనకు వచ్చినటువంటి అదృష్టం, ప్రతి కాల్ను కూడా లిఫ్ట్ చేస్తాను నేను, నిద్ర ఉన్నా లేకపోతే. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా కాల్ చేసినప్పుడు ఒక్కసారి మాట్లాడితే వాళ్ళు సంతోషపడిపోతారు. అవును, వాస్తవమే. భగవంతుడు మనకి ఈ భాగ్యాన్ని కలిగించాడని చెప్పి అసలు నా ఆనందానికి ఇప్పటికి కూడా నాకు ఒక కల్లాగుంది ఇది. ఎందుకంటే ఊహించలే. నా 40 ఏళ్ల జీవితంలో నేను దీక్ష తీసుకొని ఇన్ని సంవత్సరాలు పాటలు పాడుతూ వస్తున్నాను. ఎన్నో స్టేజ్ల మీద విశాఖపట్నం నుంచి కడప దాకా లైవ్ ప్రోగ్రాలు చేశాను. ఈ పాట అసలు మర్చిపోలేదన్నమాట. ఎందుకంటే అంతమంది అభినందిస్తున్నారు, అంతమంది ఆదరిస్తున్నారు. వాళ్ళకి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి. చాలా బాధ్యతలు పెంచేశారు ఈ సబ్స్క్రైబర్లు కానీ ఈ ప్రేక్షకులు కానీ. ఎందుకంటే అంతకుముందు మనం ఏది పాడినైనా వాళ్ళు, ఇప్పుడు ఈ రఘుకుల తిలక వచ్చి ఇంత పాపులర్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయాయి. ఇక నెక్స్ట్ కొండల స్వామి ఏం పాట పాడబోతున్నాడు, ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఉంది. మరి దానికి అనుగుణంగా మనం కూడా ఇంకో పాటతో వాళ్ళ ముందుకు రావాలి, వాళ్ళ మన్నలను పొందాలి అనేటువంటిది మా ఉద్దేశం. అందుకనే ఈ వీక్లోనే ఒక పాట ప్లాన్ చేసుకున్నాం. అది కూడా మా బాబు మణికంఠ పాడాడు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అందరం చూసే ఉంటాం. పాకిస్తాన్ వాళ్ళు అమానుషంగా పహల్గాంలో ఉగ్ర దాడి జరిగింది. ఎందుకంటే హిందువులు ఎప్పుడూ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తారు, వారి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ పక్క ధర్మాలను గౌరవిస్తారు. అటువంటిది కొంతమంది ఏం చేస్తారంటే హిందువులు రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, నీళ్లకు మొక్కుతారు, భూమికి మొక్కుతారు అని అంటారు. అవి ప్రకృతి మనకి అన్ని ప్రసాదిస్తుంది, దైవంతో సమానం అనేటువంటి ఉద్దేశంతో ఒక కౌంటర్గా ఒక పాట రాశాడు మా అబ్బాయి. అది ఈరోజే పాడాను. ఒక్కసారి మాకోసం. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం, జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. ఇట్లా పల్లవి వస్తుందండి. చరణంలోకి వచ్చేసరికి రాళ్లకు మొక్కేటి హిందువులమురా, ఆ రాళ్లతోనే కట్టినది నీ గృహమురా, ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, నువ్వు ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, చెట్టులకు మొక్కేటి హిందువులమురా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము, ఛత్రపతి శివాజీ సంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూరించే శంకాలం, దమ్మున్న అరెరెరె దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం.
చాలా బాగుందండి సాంగ్. ఇది కూడా కంపల్సరీగా వైరల్ అవుతుందనే మేము అనుకుంటున్నాము. Beat వైరల్ కూడా అట్లాగే ఉందండి. అవునండి, మామూలుగా మ్యూజిక్ లేకుండానే మీరు మామూలుగా పాడుతుంటేనే అసలు కొంచెం వైబ్రేషన్స్ వస్తున్నాయి. గూస్ బంప్స్ వస్తాయండి. శోభాయాత్రలో ఈ పాట మొత్తం మోగిద్ది. అంటే ఎందుకంటున్నానంటే ఈరోజు పాడి ఈయనొచ్చే ట్రాక్ అంతా సూపర్గా ఉంది. అయితే మరి ఇప్పుడు మ్యూజిక్ కూడా మీ అబ్బాయి ఇచ్చారండి ఈ పాట కూడా? ఈ పాట మ్యూజిక్ ఇక్కడ నాగోల్ దగ్గర, హైదరాబాద్ నాగోల్ దగ్గర స్వరసుధ మ్యూజిక్ స్టూడియోలో చేయించాం. సుధా శ్రీనివాస్ ఏదో ఉంది అతని పేరు. ఈ లిరిక్స్, ట్యూను ఇవన్నీ కూడా మా బాబు ఓకే రాశాడు. గ్రేట్. ఆయనది కూడా ఇంటర్వ్యూ చేద్దామంటే ఈరోజు ఆయన అందుబాటులో లేరు. అంటే తండ్రికి తగ్గ తనయుడిగా కూడా మణికంఠ గారు ఎదుగుతున్నారు. ఆయన కూడా సంగీత ప్రపంచంలో ఒక మంచి స్థాయి దొరుకుతుందని మనం ఆశిద్దాం. అయితే మీరు ఇప్పుడు రఘుకుల తిలక రారా అనే పాటలో రారా అన్న విషయము కొందరు మరి కావాలను లేకపోతే మిమ్మల్ని కొంచెం తక్కువ చేయాలను, మీరు భగవంతుణ్ణి రారా అని అంటారా అని అనడం మీకేమనిపిస్తుంది? మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో, హిందూ శాస్త్రంలో భక్తి నవ విధాలుగా ఉంటుందండి. మనం భగవంతుడితో సహవాసం చేసినట్లుగా చేయొచ్చు, ధ్యానం చేసినట్టుగా చేయొచ్చు, భగవంతుడిని దూరంగా ఉంచి చేయొచ్చు. అయితే ఇక్కడ సందర్భం అది కాదు. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడిదరా అంటే ఏమిటంటే శ్రీరాముణ్ణి కన్నది కౌసల్య, పెంచింది మాత్రం కైకేయి. అయితే చిన్నప్పుడు శ్రీరాముణ్ణి చక్కగా అలంకరించి అన్నం తిననని ఆ బాలరాముడు మారాన్ చేస్తుంటే ఆ కైకాదేవి ఆ పిల్లవాడిని రఘుకుల తిలక రారా, అసలు రఘుకుల తిలక రారా అంటే అర్థమైందండి. రఘుకుల తిలక అంటే రఘువంశాన్ని ఉద్ధరించేటువంటి ఒక మహోన్నతమైన వాడాని. రామని రారా అని కాదు, రామని చిన్నపిల్లవాడిని తల్లి పిలవటం. ఈ కామెంట్లు మా ఛానల్లో కూడా ఉన్నాయి. అంతలా దేవుణ్ణి రారా పోరా అంటావని. భగవంతు నా ఇష్టమైన దేవుడు శ్రీరాముడు, ఆయన రారా అని ఎందుకంటానండి? రారా అంటే భక్తి రసం ఎక్కువైనప్పుడు కూడా దేవుణ్ణి రా అని పిలిచవచ్చు ఉంటది. అవునండి, అంటే అది అంతిమ స్థాయి అంటారు భక్తి రసంలో. భగవంతుడు ఎక్కడున్నాడో తెలియక ఎతుకుతున్నారు అందరూ. భగవంతుడు మనలోనే ఉంటాడు, చూడగలిగినాడు. ఆ భగవంతుడిని మనలో చూసుకోవటానికే ఈ భక్తి మార్గాలన్నీ దేవుడిని చేరటానికి. అటువంటిది ఇప్పుడు ఈ పాట ఒక డివోషనల్ సాంగు ఖండాంతరాలు దాటిపోవడం నా 40 సంవత్సరాల్లో చూడలే. మరి ఇది నా గొప్పతనమా? శ్రీరాముడు గొప్పతనం. నేనున్నాను, భగవన్నామం అంతరించిపోతుంది, మీరు మర్చిపోతున్నారు, హిందువులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలా అని ఆ నినాదం కోసమే యూత్ కుర్రాళ్ళ చేత కూడా చిందులేస్తున్నాడు ఆయన. అవునండి, అదంతా క్రెడిట్ రాముడు. మనం కూడా చూస్తున్నాం కదా, ఇప్పుడు మంచి ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా బ్రేక్ టైంలో రిలాక్సేషన్ కూడా ఉపయోగపడుతుంది ఈ పాట. మంచి మంచి స్టెప్స్ వేస్తూ చాలా బాగా డ్యాన్స్ కూడా చేస్తున్నారు. ఒక్కసారి చూస్తే గొప్ప అండి. కొంతమంది నాకు ఫోన్లు చేసి చెప్తారు, అయ్యా నేను ఇప్పుడు 1000 సార్లు చూశానని చెప్తారు. అసలు ఎంత పాడినా ఎంత విన్నా విందాం అప్పుడే అయిపోయింది అన్నట్టుకుంది వాళ్ళకి. వాస్తవం. దాన్ని ఇంకా రకరకాలుగా చేస్తున్నారు, డీజే సాంగ్స్ చేస్తున్నారు. అలా చాలా అంటే ఆ పదాల్లోనూ లేకపోతే అతను ఇచ్చిన మ్యూజిక్లోనో లేకపోతే మీ గలంలోనో ఏదో ఒక మహత్తు దాగి ఉన్నట్టు అనిపిస్తుంది. వింటూ 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 ఉంటే ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది. అన్నీ కూడా అట్లా సమపాళ్ళలో కలిసిపోయి మనం పాడటం అయితే ఏమి, ఆ మ్యూజిక్ అయితే ఏమిటి, ఆ రిధాలు అయితే ఏమిటి. అవునండి, చాలా అద్భుతం జరిగింది. అయితే మాత్రం అయితే దీన్ని ఇప్పుడు కనిపెట్టాలంటే కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చింది పాట అనేది మాత్రం కష్టం అంట. అసలు లేరండి వాళ్ళు. అయితే నిన్నటికి మొన్న కూడా ఒక అతను అసలు పాడిన వాళ్ళు వేరే వాళ్ళు, అది ఎక్కడి నుంచి వచ్చింది అనే కాంట్రోవర్సియల్ నడిపేయాలని ఒక ఛానల్లో క్రియేట్ చేశారు. దానిపై మీరేమంటారు? చాలామంది సార్ ఒక విషయం నేను కొంతమందికి నేను మీ ఛానల్ ద్వారా ఇంతవరకు చెప్పలేదు, ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఓకే, నాకంటే ముందు పాడారని ప్రతి ఛానల్లో చెప్తున్నాను. ఓకే, వాళ్ళ పేర్లు చెప్పలేదని కొంతమంది వాళ్ళ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు నేనేమని చెప్పాలి? పేరు పలానా ఆయన పాడాడు, నచ్చలేదు, నా పాట హిట్ అయిందని చెప్పాలా? అది ఎంత బాగుంటుందండి, అందరూ స్నేహితులు. మరి అలా చెప్పడం సబబు ఉండదు. నేను ముందే చెప్తున్నా, చాలామంది ప్రముఖులు నాకంటే ముందు పాడారండి. నా అదృష్టం ఆ భగవంతుడు నేను పాడిన పాట హిట్ అయింది. మీ ద్వారా ప్రపంచానికి ఇంకా ఎక్కువ మందికి చేరాలని డిసైడ్ చేశారు. వాళ్ళు తెలుసుకోవటంలా నాకు పేర్లు చెప్పడానికి నాకు 3 నిమిషాల్లో చెప్పేస్తా ప్రతి ఛానల్లో. తర్వాత ఆ ఇనే వాళ్ళకి బాగుండదు, అందుకోసమే చెప్పటం లేదు అసలు. అదే అంటే ఇప్పుడు
కొన్ని ఉంటాయండి, ఎదిగే క్రమంలో రాళ్ళ దెబ్బలు అన్నట్టు కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఇప్పుడు మీరు ఒక విధంగా ఒక ప్రయాణంలో ఉన్నారు. రఘుకుల తిలక రారా పాట తర్వాత ఒక మంచి ప్రయాణంలో ఉన్నారు, పరిచయాలు పెరిగాయి. ఇంత గత జీవితం కంటే ఇంకా ఎంతో గొప్ప జీవితాన్ని మీరు చూస్తున్నారు, చూసే అవకాశం ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలా ముందుకెళ్ళాలని మీ మనసులో ఉంది? ఇప్పుడు నా కల్లా ఒకటేనండి, ఈ పాట మంచి ఫేమస్ అయిపోయింది. నాది అక్టోబర్ నుంచి జనవరి వరకు అయ్యప్ప స్వామి లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి దరిదాపుగా ఆ ప్రోగ్రాలన్నీ కూడా చాలా బాధ్యతగా ఎంతోమంది మనల్ని ఆశించి బాగా పాడతానని పిలుస్తుంటారు. వాళ్ళకి చక్కగా ప్రోగ్రాం చేయాలి, అందరినీ కూడా అలరింపజేయాలి. ఇంకా మంచి మంచి పాటలు మంచి క్వాలిటీలో, ఇదివరకంటే నాకు స్తోమత లేదనే భావన ఉంది. తర్వాత ఈ ఫేమ్ వచ్చిన తర్వాత కొంతమంది దాతృత్వంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళ వ్యాపార ప్రకటనలు కానీ ఇట్లా కానీ ఆ పాట దగ్గర వాళ్ళు వేసుకొని స్పాన్సర్లుగా మీరు ఎంత క్వాలిటీ అయినా చేయించండి, మీ వెనక మేము ఉన్నాం అనే సపోర్ట్ వచ్చిందండి. ఇప్పుడు అంతకుముందు పెరిగింది. ఇప్పుడు ఇందాక దమ్మున్న హిందువులు అని పాడాం. మన హైదరాబాద్ నుంచే కాకర్ల సెక్యూరిటీ ఫోర్స్ అని కాకర్ల అశోక్ గారు, వారు ప్రతి సంవత్సరం మా భజన పెట్టుకుంటారు చేమకుర్తి మైలవరం పక్కన మాల వేసుకొని. అసలు రఘుకుల తిలకనే వీడియో సాంగ్ చేద్దామన్నాడు ఆయన, అన్నీ నేను పెట్టుకుంటాను అన్నాడు. ఇక అయితే మాకు ఏ కారణాల వల్ల అది చేయలేకపోయాం. ఈ పాటకు మాత్రం నేను స్పాన్సర్ చేస్తాను స్వామి, ఈ పాటను వదులుదామన్నారు. అట్లాగే చాలామంది, నాగబాబు గారు కూడా అన్నారు, మీరు 5-6 పాటలు ట్యూన్ చేసుకొని లిరిక్స్ రాసుకొని నా దగ్గరకు తీసుకురండి, మంచి స్టూడియోలో చేపిద్దామన్నారు. అటువంటి ఆదరణ ఉంది ఇప్పుడు. ఇంకా అంతకన్నా ధైర్యం కూడా పెరిగింది ఇప్పటికీ. అంటే అదంతా కూడా ఆ దేవుడి కృపనే అంటారు. అవునవును, దేవుడిది కాకపోతే మనదేముందండి. భగవంతుడు మన దగ్గర ఉండి నన్ను నడిపిస్తున్నాడు. నేను చెప్పాను ఇందాక, నేను నాకే బాధ వచ్చినా రామ అనటం అలవాటు. నేను ఒక్కసారి రామ అన్నందుకే ఇంత మూల్యం చెల్లించాడు ఆయన, నన్ను తీసుకెళ్ళి ఖండాంతరాలు తెలియజేశాడు. ఇక అందరినీ సృష్టి మొత్తాన్ని చూడండి, మీరు దేవుళ్ళందరినీ చూస్తారు, మళ్ళీ శ్రీరాముడినే ప్రత్యేకంగా ఎందుకు కొలుస్తారు? అన్ని యుగాల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, భగవద్గీత చెప్పాడు, ఆయన ఆచరించాల. ఇంకా ఇతర దేవుళ్ళు. శ్రీరాముడు అట్లా కాదు, ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించి చూయించాడు. కాబట్టే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇంకా అన్ని యుగాలకు కూడా హీరో ఆయనే శ్రీరాముడు. 1000 నామాలు తలిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి రామ అంటే అంతే ఫలితం వస్తుంది. అందుకే ఆమరి ఈమరి ఈమరి రామరి అని లాస్ట్కి అది మీకు తెలుసు కదా, రామ 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 రామ, దానికి ఒక పెద్ద కావ్యానికి సృష్టికర్త అయ్యాడు వాల్మీకి, పోయేవాడు. ఇలా అంటే రాముడి నామం వెనక ఎంతో శక్తి ఉంది, ఎంతో గొప్పతనం ఉంది, అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని అంటారు. అవునండి, ఆయన లేకపోతే మనం ఎంత చూడమండి. శ్రీరాముడు దయ ఉండబట్టే ఇవన్నీ అద్భుతాలు జరిగినాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి. ఇప్పుడు మీ అబ్బాయి మీ వెనక వెన్నుదన్నుగా నిలబడ్డాడు, ఆయన గురించి చెప్పండి. మా బాబు అంటే అండి, ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదల చూడాలనుకుంటారు. మా బాబు నా ఎదుగుదల చూడాలనుకున్నాడు. ఎందుకంటే వాడికి వచ్చిన ఆలోచనలోంచి వచ్చిందే ఈ పాటల ప్రస్థానం. ఎందుకంటే అంతకుముందు మనకు రికార్డింగ్ లేదు, వీడియో సాంగ్స్ లేవు, MP3 లేవు. ఇప్పటికి కూడా వాడు పాడగలిగి ఉండి కూడా వాడు అనుకుంటే నా చేత పాడిస్తాడు తప్ప, మా బాబు కూడా మా ఛానల్లో 2 పాటలు ఉన్నాయి, అద్భుతమైన పాటలు. ఆ పాటలు రాసి కూడా నా చేతే పాడిస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు కూడా రావచ్చు కదా ఇంటర్వ్యూకి అంటే, నాన్నగారిది చేసుకోండి నేను రావట్లేదు ఇంటర్వ్యూకి అన్నారు. అవునండి. అయితే ఆ రోజున దశరథుడికి శ్రీరాముడు ఎట్లాగో నాకు మా అబ్బాయి ఎట్లాగండి. ఎందుకంటే ఏ రోజు నా మాట తప్పడు, నేను వాడి మాట కాదన్ను. స్టూడియో పెట్టాలి నాన్న, ఈ ఎక్విప్మెంట్స్ కావాలన్నాడు. కష్టమైన అప్పు చేసైనా కొనిచ్చా. అయితే అవన్నీ కూడా నా ఎదుగుదలకని నాకు తెలుసు, నా అబ్బాయి కష్టపడే. అట్లాగే వాడి కోరిక ఎందుకు కాదని అన్నీ కొనిచ్చా. అయితే నన్ను ప్రపంచ విఖ్యాతం చేశాడు మా అబ్బాయి. గ్రేటే కదా. అంటే అది మంచిగా వాడుతున్నాడు కదా, మీకోసం మీ బావ కోసం అని కాదు, కానీ ఒక మంచి పాటనే కాదు, సంగీతాన్నే కాదు, ఒక మంచి కళని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన వాడుతున్నాడు. అయితే ఇంకా మీరు
అయ్యప్ప భజనలు పాడుతూ ఉంటారు, దాంట్లో ఒక పాట పాడగలరా మన ప్రేక్షకుల కోసం? అదైతే మా బాబు పోయిన సంవత్సరం రాశాడు, నా జీవితం నాకే కన్నుల ముందు ఉండాలి ఆ పాట పాడేటప్పుడు. అంతకుముందు జీరోతో ప్రయాణం అయింది మా నాన్నగారి జీవితం. ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత నాన్నగారు ఎప్పుడు కూడా ఈ స్థితిలో ఉన్నారని చెప్పి రాశాడు. అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపే నా ఇంటిలోనా, స్వామి స్వామి అంటే నన్ను గాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి. ఈ పాట రాశాడు. ఇప్పుడు అది బయటకు వచ్చిందండి? బయటకు వచ్చింది, ఛానల్లో ఉందండి. ఆ ఛానల్లో లైవ్ ప్రోగ్రాంలు కాకుండా 55 సాంగ్స్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే ముందు ముందు మొత్తం ఈ పాటలు, ఈ సంగీత ప్రపంచంలోనే ఇద్దరు తండ్రి కొడుకులు ఉండాలనుకుంటున్నారా? మరి మా పాటలతో మొదలైంది, ఈ పాటలతోనే ఎండ్ అయిపోవాలండి. ఎందుకంటే ఆ భగవన్నామం చేసేటువంటి అదృష్టం మాకు కలగటం అది పూర్వజన్మ సుకృతం. మనం ఎంత సంపాదించినా, ఏది చేసినా, మనం ఏం చేస్తున్నా భగవంతుడు మన వెంటుండి నడిపిస్తేది. మనం ఎంత నడిచేవాళ్ళం, మనం నడిపించేవాడు ఆయన. ఆయన ఆశీస్సులు ఉండాలి. మీరు చేసే పని కూడా 10 కాలాల పాటు నిలబడాలి. అవునండి, అది మీ ఆలోచన. అవును. అయితే ఇప్పుడు మీ నుంచి అమ్మవారి పాటలు కానీ ఇంకా రకరకాల పాటలు అడుగుతున్నారు మీ అభిమానులు. మీరు అమ్మవారి గురించి ఏమన్నా పాడతారు? అది 1 మిలియన్ దాటిపోయిందండి. గణగణ గణ గంటలతో నువ్వు వాడుకో, డమడమడమడప్పులతో నువ్వు వాడుకో, శంకునాదాలతోటి నువ్వు వాడుకో, సింహ గర్జనలతోటి నువ్వు వాడుకో, నువ్వాడుకో నువ్వాడుకో నువ్వాడుకో, ఓ ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడ కొండపైన ఆడుకోవమ్మ, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ, ఆడుకో 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 దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడ కొండ మీద ఆడుకోవమ్మ. బాగుందండి. అంటే మీరు ఏ దేవుడి విషయం తీసుకున్నా ఏదైనా మీరు పాడగలుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ సమాజానికి సంబంధించి ఏమన్నా పాడగలుగుతారా? పాడతామండి. అయితే అది డివోషనల్ ఛానల్ కాబట్టి ఇంతవరకు వాటి జోలికి వెళ్ళలేదు. ఓకే. అయితే అవకాశం వస్తే ఏ జానర్లోనైనా పాడతా. అది దేశభక్తి గీతమైనా, సినిమా పాటలైనా, ఏదైనా అవకాశాన్ని బట్టి. సినిమా పాటలు అంటే ఇప్పుడు మీకు చాలా అవకాశాలు వస్తున్నట్టు వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉందా? ప్లస్ ఇప్పుడు నాగబాబు గారు లాంటి అండ మీకు దొరికింది. అవునండి. మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. వారెక్కడ మనం ఎక్కడండి. ఇప్పుడు ఆయన పిలిచి నన్ను సొంతంగా ప్రశంసించబడటం, మళ్ళీ తర్వాత గిఫ్ట్ ఇవ్వడం, ఏదైనా పాటలు ఉంటే చేయిస్తాననడం, ఆ తర్వాత ఏదైనా మూవీస్లో కూడా నీ వాయిస్కు తగ్గట్టు వస్తే ఖచ్చితంగా పాడిస్తాను, ఇది అరుదుగా ఉండే వాయిస్, మీలాంటి పల్లెటూరు నుంచి మీలాంటి గాయకులు రావాలి అని చెప్పి చాలా ప్రశంసించారు. అటువంటి వస్తే ఖచ్చితంగా వినియోగించుకుంటానండి నేను మాత్రం. మీరు మన ఛానల్ ద్వారా ఆయనకి మీ కృతజ్ఞతలు ఎలా తెలపాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ ఒక్క రఘుకుల తిలక పాటతో మరి నచ్చి వారు నన్ను పిలిపించి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం మరి నేను ఎప్పుడు కూడా మర్చిపోలేంది. వారికి మీ ఛానల్ ద్వారా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు మొత్తం మీద మీరు రఘుకుల తిలక రారా అనే పాటకు ముందు, పాట తర్వాత అనే విధంగా మీ జీవితం మలిగిపోయింది. అవునండి. మీ మిత్రులు, మీ శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఏమంటారు దీని విషయంలో? మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందండి. అలాగే మా ఊరు వాళ్ళు కానీ, తర్వాత మా ఫ్రెండ్స్ కానీ, తర్వాత ముందు మెయిన్గా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల నుంచి నా వెంటే ఉంటున్న మా ఆర్కెస్ట్రా వాళ్ళు, అది మ్యూజిక్ టీం కానీ, కోరస్ పాడేవాళ్ళు కానీ, ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు కోరస్గా చూడలే నేను. నా ఫ్రెండ్స్ వాళ్ళు ఆ ప్రోగ్రాం వరకు నన్ను ఒక గురువుగా గౌరవిస్తారు. తర్వాత మనం క్యాజువల్గా అందరం కూడా కలిసే ఉంటాం. వారికి కూడా మీ ఛానల్ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు నా వెంట ఉన్నారు. ఎదుగుదలలో కూడా వాళ్ళు ఇక నుంచి కూడా నా వెంటే ఉండాలనుకుంటున్నారు. ఉండాలి, మీరు వాళ్ళంటూ ఉండాలని మీరు కోరుకుంటున్నారు కలిసి ఉండి. ఓకే.
ఇప్పుడు కలిసి ఉంటే కలసుఖం అన్నట్టు వాళ్ళతో మీరు కష్టపడ్డారు, వాళ్ళతో పాటు ఎదిగారు. ఇప్పుడు ఒక రకంగా కొంచెం ముందుకెళ్ళారు వాళ్ళకంటే, అయినా కూడా వాళ్ళు మర్చిపోనంటారు. అవునండి, ఇంకా మర్చిపోతే కృతజ్ఞత ఏముందండి. నేను ఈ స్థాయికి రావడానికి వాళ్ళు చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఈరోజు నాకు ఒక ఫేమ్ వచ్చింది, ఈరోజు అందరూ వస్తున్నారని ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం వదులుకుంటే నాకన్నా కృతజ్ఞతాహీనుడు ఉండడు. భగవంతుడు కూడా ఇంత ఫేమ్ ఇచ్చాడు, ఉన్నది కూడా పోద్ది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా వెంటే ఉండాలి. ఎందుకంటే నేను ఆర్కెస్ట్రా పెట్టిన తర్వాత ఎంతమంది అయితే నా వెంట ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ నా వెంటే ఉన్నారు. అది ఒకసారి మీరు రఘుకుల తిలక రారా అనే పాట మొదలుపెట్టేప్పుడు ఏమన్నా ఇబ్బంది పడ్డారా? నేనేం ఇబ్బంది పడలేదండి. సింగిల్ టేక్లో పాడేసి ఆ పాట. ఆయన పాడమన్నాడు, ట్రైల్ పాడమన్నాడు, తర్వాత ఓకే మొత్తం పాడేమన్నారు. ఇంకంత సింగిల్ టేక్లో పాట పాడేసి. అంటే అప్పుడు అనుకున్నారా ఇది ఇంత హిట్ అవుతుంది మనము? అసలు అప్పుడైతే నేను అసలు అనుకోలేదండి. పాట ఉంది, బాగుంది ఎంతవరకే. ఇక తర్వాత దైవదినం. ఇప్పుడు జీవన విధానం ఏమన్నా మారిందంటారా ఇప్పుడు ఈ పాట తర్వాత? జీవన విధానం ఏముందండి, ఇక నుంచి ఇచ్చేయన్నీ కూడా మంచి క్వాలిటీకి ఇస్తాను. మరి అందరిలో కూడా ప్రశంసలు అవన్నీ కూడా బాగా దక్కుతున్నాయి. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మరి అందరికీ మంచి పాటలు అందిస్తామని నేను మనస్ఫూర్తిగా ఉంటాను. ఇలాగే నన్ను అందరూ ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాను. ఓకే, ఒకసారి మన ప్రేక్షకుల కోసం రఘుకుల తిలక రారా అనే పాటని పాడండి. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. ధన్యవాదాలండి మా ప్రేక్షకులకు కూడా ఈ పాట వినిపించినందుకు. చివరిగా లేదా మీరు ఏదైనా కొత్తగా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పేది ఏముందండి, ఇంత ఫేము ఆ భగవంతుడి దయ వల్ల, మరి ఈ ప్రేక్షకుల దయ వల్ల వచ్చినటువంటిదే ఈ ప్రేమంతా కూడా, ఈ పేరంతా కూడా. మీ అభిమానాన్ని, మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేసుకోను. ఈ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఇంకా మంచి మంచి పాటలు మీకు అందించి మీ రుణాన్ని నేను తీర్చుకోవడానికి సదా ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటాను. ఇంకా మంచి పాటలతో మా యొక్క సబ్స్క్రైబర్లను కానీ ఈ ప్రేక్షకులందరినీ ఆలరిస్తానని మరీ కోరుతున్నాను. మా వన్ టీవీ కూడా మీ వెంటే ఉంటుంది, మీ వెన్నంటే ఉంటుంది. మీ ప్రయత్నంలో, మీ సంగీత ప్రపంచంలో మేము కూడా ఒక భాగం అవుతాం తప్పకుండా. అలాగే మా ప్రేక్షకులు కూడా చాలామంది అడుగుతున్నారు, మొన్న అనౌన్స్ అనుకుంటే ఈరోజు మీరు దొరికారు. అయితే ఇప్పుడు మీరు ఇంకోటి అన్నారు, ఇప్పుడు కొత్తగా పాడిన పాట ఏమన్నా ఉందా? ఇప్పుడు మన అది ఈరోజు రికార్డింగ్ చేశాం కదండి, త్వరలో ప్రోమో వదులుతాం ఛానల్లో, మీకు పంపిస్తాను. అది అవసరమైతే ఛానల్లో అయింది అంతే అంటారా? ఓకే. ఇప్పుడు కొత్తగా అంటే మీరేమన్నా రాస్తున్నారా, లేకపోతే మీ అబ్బాయితో? ఇందులో రాయటం ఏమి లేదండి, సహాయమే. రాయటం అంతా మా అబ్బాయి మణికంఠ, పాడటం నా వంతు. ఓకే. అయితే ఏదైనా డౌట్లు వస్తే వాటిని అన్నింటినీ క్లారిఫికేషన్ ఇవ్వడం నా వంతు. ఓకే, అంటే మీ అనుభవాన్ని అక్కడ ఉపయోగిస్తాం. చాలా మంచి పాటలు ఉన్నాయండి, ఇవన్నీ కూడా చేస్తాం. మాకు నవంబరు, అక్టోబర్ వచ్చేలోపు
చాలా పాటలు వదులుతాం. ఎందుకంటే ఏడాదిలో శతకం కొడతారా పాటలు? ఖచ్చితంగా కొడతామండి. ఓకే. అంటే ఇంకో మాట కూడా విన్నాను నేను, మీరు ఇప్పుడు వచ్చే దసరా దీపావళి లోపు మొత్తం మీరు పాడిన భక్తి గీతాలతో పుస్తకం తీసుకొస్తున్నట్టు తెలిసింది. అవునండి. ఓకే. ఎందుకంటే అంతకు ముందు నేను మామూలుగా ఈ రికార్డింగ్ చేయనప్పుడు పుస్తకాలు ప్రింటింగ్ చేయించాను. తర్వాత మన సొంత పాటలే చాలా వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ సంవత్సరం వినాయక చవితికి కానీ దసరాకి కానీ ఆ పుస్తకాలు కూడా ప్రింటింగ్ చేసి ఎక్కడ భజనలకు వెళ్ళినా పుస్తకాలు కావాలని అడుగుతున్నారు. అదే అదే ఆ పుస్తకాలన్నింటినీ కూడా ఈ సంవత్సరం ప్రింటింగ్ చేయించి లైవ్ భజనలు వాటిల్లో అన్ని చోట్ల అందరికి అందే విధంగా చేయాలనేది నా కోరిక. అంటే దీనికి మీ వెనక ఎవరైనా ఉన్నారా? ఇంక ఇప్పటికైతే లేరు. అందరికి అందాలంటే చాలా పెద్ద విషయం కదండి. ఇప్పటికైతే లేరు. ఆ టయానికి ఆ శ్రీరాముడే పంపిస్తారు, ఖచ్చితంగా పంపిస్తారు. ఆ పాటలు వెలుగులోకి వస్తాయి. ఆ పుస్తకాన్ని కూడా ఏదైనా కానీ ఒక మంచి సెలబ్రిటీ ద్వారానే సెలబ్రిటీలు దొరుకుతున్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళే. అది చేయటం మీ ప్రయత్నానికి తప్పకుండా ఆ దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తారు, ఖచ్చితంగా పంపిస్తారండి. ఇప్పటి వరకు నా జీవితంలో ప్రతిదీ కూడా నేను అనుకున్నది జరగకుండా భగవంతుడు అనుకున్నదే జరుగుతుంది. అదే మీకు అనుకోకుండా జరిగిపోయాయి. అవునవును. ఓకే. పాత్రధారుడు నేను. స్క్రిప్ట్ అంతా భగవంతుడే పంపిస్తూ ఉంటాడు. ఈ టయానికి కొండల స్వామికి జరగాలి. నా జీవితంలో అట్లా జరిగిందండి అన్నీ కూడా. ఓకే. ఈ విషయంలో మీ చిన్నప్పటి లైఫ్ ఎలా ఉండేది? అంటే అమ్మ నాన్న చిన్నప్పుడు అంటే బాగా పూర్ ఫ్యామిలీ సార్. ఓకే. ఒకరోజు తింటే ఒక రోజు తినడానికి ఉండేది కాదు. ఆ రోడ్డు పక్క మట్టి పూరిపాక. సరే ఎట్లాగో వాళ్ళకు ఉన్నంతలో నన్ను ఇంటర్ వరకు చదివించారు. చదివిస్తానే తర్వాత మీరు అన్నతమ్ముళ్ళు? ఇద్దరం అండి. నేను బాపట్ల పక్కన కర్లపాలెంలో ఉంటున్నాను. మా అన్నయ్యి వెంకటేశ్వర్లని కావల్లో వాళ్ళ అత్తగారింటి దగ్గర ఉన్నాడు. అంటే మొదట్లో నాన్నగారు ఏం చేసేది, మీకు ఎలా సర్దుబాటు? మా నాన్నగారు కూలి పనేనండి. మామూలు పంచాయతీలో స్వీపర్గా చేసేవాడు. ఆ స్వీపర్గా చేస్తానే నన్ను పోషించాడు, మమ్మల్ని అందరినీ కూడా అట్లా చేశాడు. తర్వాత ఇప్పుడు అమ్మ నాన్న లేరు. అయితే నా ఎదుగుదల వాళ్ళు చూడలేదు. అయితే ఈ పాటను మాత్రం వాళ్ళకి అంకితం చేస్తా. ఎందుకంటే అమ్మ నాన్న మించిన దైవం అంతేనండి, అంతే. కంటికి కనిపించే దైవాలు వాళ్ళు. ఇప్పుడు అంటే ఈ పాట ఇప్పుడు ఇంత సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఉంటే బాగుండు అనే ఆలోచన నా జన్మ తరించిపోయేదండి. ఎందుకంటే మనం కనపడని దేవుడి గురించి ఎన్నో చోట్లకి వెళ్ళి ఎతుకుతాం. కంటికి కనిపించే వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళను పూజిస్తే అన్నీ తిరిగినట్టే లెక్క. కాబట్టి నా ఎదుగుదలలో అటువంటి వాళ్ళు ఈరోజు లేరు. ఆ బాధ అయితే ఉంది. అయితే ఈ పాటకు వచ్చే ఈ ప్రశంసలన్నీ కూడా మా అమ్మ నాన్నగారికి అంకితం. ఏ లోకంలో ఉన్నా వాళ్ళు నన్ను, నా పిల్లల్ని అందరినీ కూడా చల్లగా చూస్తారని నేను చాలా ఆశిస్తున్నానండి. మీరు ఇంకోసారి వచ్చేప్పుడు వాళ్ళ మీద ఒక పాట తీసుకొని ఇక్కడికి ప్రత్యేకంగా వస్తారని ఖచ్చితంగా రాస్తానండి. ఖచ్చితంగా మా బాబు చేత రాయించి మంచి పాట కూడా జీవితంలో మా అమ్మ నాన్న పైనుంచి దీవించాలి అనే విధంగా ఉంటుంది. ఓకేనండి. మరొకసారి మన ప్రేక్షకుల కోసం రఘుకుల తిలక రారా అనే పాటతోనే ముగిద్దాం. పాడండి, నేను కోరస్ చేస్తా. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. ధన్యవాదాలండి. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. అమ్మ నాన్న గురించి అయితేంది, సంగీతం గురించి అయితేంది, మీరు ఇంకా ముందుకెళ్ళాలని, చాలా ఎత్తుగా ఎదగాలని సంగీత ప్రపంచంలో. అందున అంటే మీలాంటి వాళ్ళు ఇలా అనుకోకుండా రావడం అని కాదు, మీ 40 ఏళ్ళ కష్టమో ఏదో ఉండొచ్చు, అది చాలామందికి తెలియదు. ఇప్పటికిప్పుడే ఫేమస్ అయిపోయాడు కొండల స్వామి. రఘుకుల తిలక కొండల స్వామిగా మారిపోయాడని కొందరికి కుళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అవి ఎన్నున్నా కూడా మీరు ఇంకా ముందుకెళ్ళాలని, మీ వెనక ఆ శ్రీరాముడు ఉండాలని మా 1 TV న్యూస్ కూడా మీ వెన్నంటే ఉంటుందని నమస్కారం చెప్తున్నాను.